ఓం గం గణపతయే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో. మృత్యుంజయేశ్వరాయ నమః. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శని యొక్క అనుగ్రహము, మృత్యుంజయేశ్వరుడి యొక్క అనుగ్రహముతో మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఎంతో ఆనందకరమైనటువంటి జీవితము శని భగవానుడు మీరు చేసే కర్మల ద్వారా ప్రసాదించాలని ఆశిస్తూ ముఖ్యంగా ఈ వీడియోని ఎవరైతే కనుక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది ఎన్ని నిమిషాలు అనేది కాదు, ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు, కాలం లోపల మనల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టేవాడు, ఆనందపరిచేవాడు శని భగవంతుడు మాత్రమే మనకున్న నవగ్రహాలలో. కాబట్టి ఆయన కొన్ని రాశుల వారికి మేషాది మీనరాశి పర్యంతము ఆయన పరిభ్రమించేటటువంటి కాలంలో ఇప్పుడు మార్పు కలుగుతోంది. జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా శని భగవంతుడు మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఇప్పుడు జూలై 27వ తేదీ 2వ పాదంలో ఉండి వక్రించి అదే రాశిలో ఆయన యొక్క కిరణాల ప్రభావము ముందు రాశుల మీద తక్కువగా పడేటటువంటి సమయం. దాదాపుగా అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా రేవతి నక్షత్రం 1వ పాదం అంత్యం వరకు ఉండి తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి డిసెంబర్ 11 వరకు కూడా కొన్ని రాశుల వారిని అతలాకుతలం చేస్తూ ఆల్రెడీ ఏలినాడు శని అర్ధాష్టమ శనిని అనుభవిస్తూ ఎవరికైతే శని మహర్దశ, శని అంతర్దశలు, విదశలు జరుగుతున్నాయో, ఎవరైతే మకర రాశి, కుంభరాశి, లేకపోతే మేషరాశి, మీనరాశి, సింహరాశి, అట్లాగే ధనస్సు రాశి, కన్యారాశి, ఇట్లా ఏలినాడి ఇలాంటి శని ప్రభావాలు ఎవరైతే తీవ్రంగా ఎదుర్కొంటున్నారో వారందరికీ కొంత ఓదార్పుని, కొంతమందికి అంటే భావాల పరంగా ఆయన యొక్క దృష్టి తగ్గడం ద్వారా విశేషమైనటువంటి కారకత్వాలతో ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి చివరి వరకు వినండి. దాని ద్వారా మీకేం జరుగుతోంది, మీ జాతకంలో అసలు ఈ శని అనేవాడు పాపగ్రహమా పుణ్యగ్రహమా, ఆయన ఇచ్చే ఫలితాలు ఇప్పుడు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. హాస్పిటల్స్, ధనము ఖర్చు అవ్వటము, మానసిక అప్రశాంతత కలగటము, ఉద్యోగాదుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగం వెతికే వాళ్ళకి ఉద్యోగం దొరక్క, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల ఎన్నో రకాలైనటువంటి భారీ మార్పులు, ప్రమోషన్స్ వస్తాయనుకుంటే అవి రాక డిప్రెషన్స్కి వెళ్ళిన వాళ్ళు, అసలు ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి పోయిన వాళ్ళు, అట్లాగే ఇలాంటి కర్మలు, ఉద్యోగానికి సంబంధించిన కర్మలన్నీ కూడా ఎవరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో వృత్తి ధర్మంలో, అది ఒక పెద్ద రాజకీయ నాయకుడి నుంచి చిన్న కార్మికుడి వరకు కూడా శని ఫలితాలు ఒకేలా ఉంటాయి. ఎప్పుడు వారి యొక్క జన్మజాతకంలో లగ్నరీత్యా శని మంచివాడా చెడ్డవాడా ఇది గనక గమనించి అక్కడ శని వక్రించి ఉంటే ఫలితాలు ఏంటి, వక్రం లేకుండా రుజుమార్గంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన దృష్టిల ప్రభావం ఏ రాశుల మీద పడితే ఆ లగ్నం వాడికి, ఆ రాశి వాడికి ఇప్పుడు ఆయన వక్రించడం ద్వారా ఏ ఫలితాలు తీవ్ర రూపం దాలుస్తాయి, ఏ ఫలితాలు వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇట్లా చాలా మిస్టీరియస్గా అంతర్గతమైనటువంటి సిస్టమ్ని ఆపరేట్ చేసేటటువంటి ఆ యొక్క శనిగ్రహము వక్రిస్తున్నాడు. మనకి జ్యోతిష శాస్త్రం ఒకటే చెబుతోంది, శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలని, పాపగ్రహాలు వక్రిస్తే పాప ఫలితాలని ప్రసాదిస్తాయి అని చెప్పి జ్యోతిష శాస్త్రంలోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి వక్రించడం ద్వారా ఈయన వెనకాల ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది ఏ శాస్త్రంలో లేదు. అక్కడ ఏంటంటే ఆయన రుజుమార్గంలో ప్రవేశించేటప్పుడు ఆయన యొక్క దృష్టి డిగ్రీస్ పరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనము మీనరాశిలో 20 డిగ్రీల చేంజ్లో ఆయన ప్రయాణం చేస్తూ ఈ 26 వరకు కూడా ఆయన యొక్క దృష్టి మనకి దాదాపుగా వృషభ రాశి 20 డిగ్రీల నుంచి మిథున రాశి 20 డిగ్రీల లోపల రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం మీద పడుతోంది. ఇప్పుడు అదే కొంతమందికి ఈ యొక్క శని భగవంతుడు 13 డిగ్రీలు డిసెంబర్ 11 వరకు కూడా 13వ డిగ్రీకి వస్తాడు. ఈ 7 డిగ్రీల కాలంలో ఆయన వెనక్కి వస్తున్నప్పుడు ఆ యొక్క మిథున రాశిలో 20 డిగ్రీల మీద పడేటటువంటి మృగశిర నక్షత్రము మీద నుంచి అట్లా వచ్చి దాదాపుగా అదే రాశి మీద పడుతుంది, అదే నక్షత్రం మీద పడుతుంది. పాదాల మార్పు వలన ఎవరి జాతకాలలో ఏ నక్షత్ర పాదము ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తుందో ఇక్కడ శని అది కలుగజేస్తూ ఉంటాడు. అది తెలుసుకోవడానికి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ యొక్క వీడియోని విన్నట్లయితే మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా సపోజు ఇప్పుడు కొంతమంది జన్మజాతకాన్ని చూపించుకుంటారు, వివాహం గురించి, ఉద్యోగం గురించి, విదేశీయానం గురించి, లేకపోతే పిల్లలు పుట్టట్లేదని, లేకపోతే అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళట్లేదని, ఎన్ని సమస్యలు అంటే తెల్లారు లేస్తే నాకు ఎంతోమంది ఫోన్లు చేసి నేను ఎన్నో జాతకాలు చూస్తున్నప్పుడు అక్కడ కలిగే ఇబ్బందులు మొత్తం శని వల్ల కాదండి.
వేరే గ్రహాలు దశలు అంతర్దశలు ఆపరేట్ అయినప్పుడు కూడా ఈ యొక్క శని భగవంతుడు ఏలినాటి శనిగా వచ్చినప్పుడు, అష్టమ అర్ధాష్టమ శనిగా వచ్చినప్పుడు, ఇలా వక్రించినప్పుడు మొత్తం వాళ్ళ సిస్టమే తేడా అయిపోతుంది. ప్రశాంతంగా పడుకుంటున్న వాడికి నిద్ర పట్టదు. ప్రశాంతంగా ఇంట్లో ఆలుమొగలు అన్యోన్య దాంపత్యంగా ఉన్న వాళ్ళకి ఒక్కసారి అనుమానాలు, ఎన్నో అవమానాలు జరగటం, శత్రుత్వాలు కలగటం, కోర్టు బాధలు ఉండటం. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీతంతో హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నట్టుండి అప్పులు చేయాల్సిన పరిస్థితి, రుణబాధలు తీవ్రంగా ఉండటం, దాని ద్వారా కొంతమంది అఘాయిత్యాలు చేసుకునే పరిస్థితి, కొంతమంది మానసికంగా విపరీతమైనటువంటి దోషాలు కలుగుతాయి, సంతానంతో ఇబ్బందులు కలుగుతాయి, ఏది మాట్లాడినా బంధువులతో సమస్యలు కలుగుతాయి, ఉద్యోగంలో ఉన్నటువంటి విపరీతాలు, ఇట్లా శని ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలను కలుగజేస్తాడు. కాబట్టి తప్పకుండా మేషం నుంచి మీనరాశి వారికి ఆయన పరిభ్రమించే ఈ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు జాతకరీత్యా సమస్యలు అధికంగా ఉంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్కి. మీ జాతక పర్యవేక్షణ అయితే జాతక పర్యవేక్షణ చేయండి. లేదా ఈ 4.5 months కూడా డిసెంబర్ 11 వరకు ప్రతి అమావాస్యకి ముందు వారం రోజులు కూడా నేను శనిగ్రహానికి విశేషమైనటువంటి జపాన్ని, మృత్యుంజయ జపాన్ని ఆచరిస్తూ ఆ అమావాస్య రోజున శనిగ్రహానికి, మృత్యుంజయానికి వారికి ఎవరైతే నాకు వారి యొక్క గోత్రనామాలు ఇచ్చి మా యొక్క సమస్య ఇదని చెప్తారో వారి కోసము ప్రత్యేకించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉన్నవాళ్ళు చేయించుకుంటున్నారు, లేని వాళ్ళు కొన్ని చేయించుకోలేని పరిస్థితి జపతపాదులు. కాబట్టి అందరి కోసము ఉన్నంతలో నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి శ్రద్ధగా వారం రోజులు శనికి 19,000 సార్లు జపసంఖ్య చేసి క్షీరతర్పణాలు వదిలిపెట్టి ఆయన యొక్క హోమాన్ని అమావాస్య రోజు చేసి గనక ఇది ప్రతి నెల కూడా అమావాస్యకి ముందు వారం పాటు వస్తుంది. శ్రావణ మాసంలో విశేషంగా 19 రోజులు చేస్తున్నాను. ఎప్పుడు శ్రావణ మాసంలో మనకి 15వ తేదీ నుండి, అంటే ఆగస్టు 15 నుంచి దాదాపుగా సెప్టెంబర్ 4వ తారీఖు వరకు కూడా 19 రోజులు చేసి ఆ శనివారం పూట హోమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెల చేసే పూజల్లో ఎవరైనా మీ యొక్క సమస్యలు నాకు తెలియజేస్తే నేను చేసి పెడతాను. అట్లాగే విశేషంగా జన్మజాతక రీత్యా వెళ్తే మనకి అసలు యాటిట్యూడ్ ఏంటి, అసలు మన జీవితంలో మన జాతకంలో ఏం జరుగుతుందో విశేషంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతక పర్యవేక్షణ పరంగా నన్ను సంప్రదించినా నేను మీకు తెలియజేస్తాను. విశేషంగా ఇలాంటి పూజకి ఎవరైనా సరే ఎవరి కర్మస్థితి వారిది, ఎవరి గోత్రము, ఎవరి పేరు, ఎవరి నక్షత్రము, దాని పరంగా వారి యొక్క కర్మ ఏ విధంగా జరుగుతుందో దాన్ని నివృత్తి చేయడానికి నా వంతుగా మంత్ర ప్రయోగాన్ని చేస్తూ చిన్న స్వామివారికి సంబంధించినటువంటి వైబ్రేషన్ థియరీ ప్రకారం ఉన్నటువంటి సంఖ్యలని చిన్న రాగి రేకు మీద అభిషేకం చేసి హోమం చేసి ఆ రాగి రేకు మీకు పంపించే ప్రయత్నం చేస్తాను హోమభస్మం ద్వారా. అది కనుక మీ దగ్గర పెట్టుకున్నట్లయితే శని బాధలు మిమ్మల్ని టచ్ కూడా చేయవు. మరి ఇప్పుడు మేషం నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఏ రాశుల వారికి ఉంటాయో ఉన్నంతలో క్లుప్తంగా చెప్పుకుందాము. ప్రతి నెలా దీని గురించి చర్చించుకునే ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉందాము. ఓం శనేశ్వరాయ నమః, ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. కన్యారాశి. కన్యారాశి వారికి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు పంచమాధిపతి, షష్ఠాధిపతి అయినటువంటి శని భగవంతుడు మిశ్రమ శుభకారకుడై సప్తమ భావంలో ఉండి వివాహ ఆలస్యాన్ని చేస్తూ ఎప్పటికైనా సరే కాస్త వివాహం అయిపోతుందిలే అని చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. అట్లాగే వ్యాపారపరమైనటువంటి విషయాలలో, పెట్టుబడుల విషయాలలో వీరు సంప్రదింపులు జరుగుతూ తొందరలో మనకి వ్యాపార సంబంధిత అనుకూలతలు కలుగుతాయి, చక్కగా ధనాన్ని ఆర్జించవచ్చు, మనకంటూ మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి అనుకున్న కన్యారాశి వాళ్ళు కూడా చాలామంది అనుకూలవంతులు కూడా ఉండొచ్చు. అన్నీ ఆలస్యం అవుతాయి కానీ ఇబ్బందులు కలగకుండా కొంతవరకు వీరికి అనుకూలమైన పరిస్థితులు ఉండొచ్చు. ఎందుకంటే ఈ జన్మరాశి వారు ఎక్కువగా వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఉద్యోగస్తులు కూడా కొంత ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉంటారు అవతల వ్యక్తుల వలన ఇప్పుడు ప్రజెంట్. అయితే ఇదే కన్యారాశి వారికి శని సప్తమంలో ఉండి వక్రించడం ద్వారా వివాహ ప్రయత్నాలలో కొన్ని రద్దు జరుగుతాయి. వివాహం జరుగుతుంది అనుకొని చివరిదాకా వచ్చి మాట పెరిగిపోయి, లేకపోతే అసలు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, లేకపోతే మాకు వద్దండి ఎన్నో సమస్యలు ఉన్నాయి అని చెప్పుకోవడం, లేకపోతే అవతల వ్యక్తులకి ఏవో కోర్టు సమస్యలు ఉన్నాయి, శత్రుబాధలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి రుణబాధలు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి అవతల వ్యక్తులకి మనకి సూట్ కాదని చాలామంది కన్యారాశి వారికి వివాహ విషయంలో ప్రతిబంధకాలు. వ్యాపార సంబంధిత విషయాలలో కొన్ని నష్టాలు కలగటం, పెట్టుబడులు పెట్టి లాభాలు వస్తాయనుకున్న వాళ్ళకి స్వల్ప లాభాలు కలిగి దానివలన మానసికంగా బాధలు పడటం. కొంతమందికి ఉద్యోగం అంటే వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఉద్యోగానికి షిఫ్ట్ అయ్యే పరిస్థితులు, కొంతమందికి ఉద్యోగం లభించే పరిస్థితి కలగటం, సంతానపరమైనటువంటి సహాయాలన్నీ కూడా ఆగిపోవడం, ఆర్థికంగా వీళ్ళకి కాస్త రుణ బాధలు ఎక్కువయ్యే అవకాశాలు కలగటం కన్యారాశి వారికి. ఎందుకంటే మనకి ముఖ్యంగా కన్యారాశి వారందరికీ మానసికమైనటువంటి దోషాలు కొంతవరకు క్రియేట్ అవుతున్నాయి.
కానీ జన్మజాతకంలో దశలు అంతర్దశలు గనక ఇంకోలాగా గనక అంటే వాళ్ళు ఇచ్చే భావాలు వేరున్నాయి అనుకోండి, శని వాటికి రంగరించి సపోర్ట్ చేస్తాడు అంతే. డైరెక్ట్గా శని ఇచ్చే ఫలితాలు ఇవి అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే జన్మజాతకం మనకి తెలియకపోయినా జన్మజాతకం అనేది ఒకటి ప్రిపేర్ అయ్యి జరుగుతూనే ఉంటుందండి. కానీ గోచారంలో మరి వాళ్ళకి అన్ని పర్ఫెక్ట్గా అదే నక్షత్రము అదే రాశి అయి ఉంటే కదా వారికి ఇవన్నీ మరి కొంతమంది జరగట్లేదు. అందుకనే జరిగినా జరగకపోయినా ఇందాక నేను మొట్టమొదటి చెప్పినట్లుగా ఎవరికైతే కనుక ఉద్యోగ వ్యాపార సంబంధిత విషయాలలో ఎదురు దెబ్బలు జరుగుతున్నా, వివాహ వ్యవస్థలో ఇబ్బందులు జరుగుతున్నా, ఇప్పుడైతే కనుక కొంతమందికి విడాకులు అవ్వటానికి కన్యారాశి వారికి శని పూర్తిగా సహకరిస్తున్నాడనే చెప్పాలి. అట్లాగే సంతాన సంబంధిత విషయాలలో కొంత ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అంటే ఫెయిల్ అవటం సంతాన పరంగా, లేదా ఉన్నటువంటి సంతానము మాట వినకపోవటం, వారి యొక్క అలవాట్ల విషయంలో తేడాలు రావటం, చదువు ఎందుకు కాన్సన్ట్రేషన్ తగ్గటము, ఇలాంటివి కూడా జరుగుతాయి. అక్టోబర్ 9 వరకు కూడా ఈ కన్యారాశి వారికి వ్యాపారపరమైనటువంటి విషయాలలో కాస్త నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లాభాలు రావు. అట్లాగే ఈ అక్టోబర్ 9 తర్వాత ఆయన శని నక్షత్రంలో సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు కొంతమందికి ఉద్యోగ వ్యవస్థలో చక్కటి అంటే ధనము సరిపడినంత లేకపోయినా ఉద్యోగము చెయ్యాలి, ఉద్యోగం రావాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అవతల వాళ్ళు కాస్త వీళ్ళకి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేసి మంచి ఉద్యోగం రావటం, వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు ఆ యొక్క ఉద్యోగంలో పెట్టడం, దాని ద్వారా మంచి స్థితి వీళ్ళకి కలగటము, శత్రు రోగ రుణబాధలన్నీ కూడా కొంచెం పక్కన పెట్టుకోవడం లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే శని భగవంతుడు జాతకంలో ఎక్కడ ఉన్నాడో చూడాలి, ఇక్కడ ఉన్న నక్షత్రం ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ ఫలితాలను చూసుకోవాలి. ఆయన వక్రించినప్పుడు మరి పాప ఫలితాలు ఇస్తాడు కదా. ఈ కన్యారాశి వారికి ఏమీ పెద్దగా ఆయన ఏమి పరిపూర్ణ రాజయోగ ప్రదుడు కాదు. ఆయన యోగప్రదుడైనా ఎప్పటికైనా ఆయన పాపి ఎప్పుడు కూడా శుభత్వాలను ఇవ్వలేడు. ఆ యొక్క పాప ఫలితాన్ని కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అంతేగాని శుభ ఫలితాలను ఎప్పుడు కూడా శని ఇవ్వడు. ఒకవేళ ఇచ్చాడు అంటే అది జన్మజాతకంలో ఆయన యోగకారకుడు అయితే తప్ప ఎవరికి ఇవ్వరు. కాబట్టి కన్యారాశి వారు కొంచెం శని వక్రించాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఛాన్సెస్ వస్తే కనుక ఆ ఛాన్సెస్ని మిస్ కాకుండా చూసుకోండి. అప్పులు తీర్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు అప్పులు తీర్చేసుకొని బయటపడండి. సాధ్యమంతకు ఆహ్లాదంగా ఉండే ప్రయత్నం చేయండి. సంతానంతో మీకు ఉన్నటువంటి భావాలు పంచుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువగా అపోహలు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి ఎక్కువగా చేయకండి. ఆరోగ్యం మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది. అనుకున్న అభీష్టాలు ప్రమోషన్స్ రాకపోయినా బాధపడకండి. మీరు ఏదైనా మీ జాతకంలో ఇబ్బందిగా ఉందంటే నన్ను సంప్రదించండి. మీ జాతక విశ్లేషణ నేను చేస్తాను. మీకు ధైర్యాన్ని ప్రసాదించడానికి ఆ గ్రహాలు నాకు ఏ విధమైన శక్తిని ఇస్తే ఆ విధంగా చేస్తాను. సరే, జన్మజాతకాలు చెప్పుకోవడానికి మా దగ్గర బేస్ ఏది లేదండి, మాకంటూ ఏది లేదు డేట్ ఆఫ్ బర్త్లో అనుకుంటే చక్కగా ఇందా నేను చెప్పిన ఈ శని కలిగి చేసే ప్రతి సమస్యకి విరుగుడు ఆయనే కాబట్టి ఆయనకి సంబంధించిన జపము హోమము చేసుకోండి. చక్కగా ఆ యంత్రాన్ని మీకు ఇస్తాను. ఆ యంత్రాన్ని మీరు కనుక దగ్గర పెట్టుకున్నట్లయితే శని వలన కలిగేటటువంటి ఆలస్యాలు, శత్రుబాధలు, రోగబాధలు, ఈతి బాధలు అన్నీ తొలగిపోయి కొంతన్న మనం సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి ఈ వైబ్రేషన్ సంఖ్యలు కలిగినటువంటి శని యంత్రం మిమ్మల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటుంది. ఓం శం శనైశ్చరాయ నమః.